నమస్తే, నేను యశోద. వెల్కమ్ టు పల్లవి టీవీ. మేడారం జాతరకు భక్తులు పోటెత్తుతున్నారు. మహా జాతరకు ముందే మేడారంలో రద్దీ కనిపిస్తోంది. ఈ నెల 28 నుంచి 31 వరకు ప్రధాన జాతర జరగనుంది. ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర, దక్షిణ భారత కుంభ మేళాగా ప్రసిద్ధి చెందిన మేడారానికి ప్రధాన జాతర రోజుల్లో లక్షల మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో భక్తుల భద్రత కోసం ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ మహా జాతర కోసం తెలంగాణ ప్రభుత్వం, పోలీస్ శాఖ ముందెన్నడూ లేని విధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వాడుతున్నాయి. ఇందుకోసం జాతర ప్రాంగణంలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ని ఏర్పాటు చేశారు. జాతర నిర్వహణలో పోలీస్ శాఖది కీలకమైన పాత్ర. అమ్మవార్లను గద్దెలపైకి తీసుకురావటం నుంచి వన ప్రవేశం చేసే వరకు క్రౌడ్ కంట్రోల్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ నియంత్రణ, విఐపీలు, వివిఐపీల భద్రతను పూర్తిగా పోలీస్ శాఖనే పర్యవేక్షిస్తోంది. 13,000 మంది పోలీసులు మహా జాతర కోసం విధులు నిర్వహిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ కంట్రోల్ కోసం ఏఐ టెక్నాలజీ వాడుతున్నారు. స్పెషల్ సాఫ్ట్వేర్ ఉన్న కెమెరాలను ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. వీటిని కమాండ్ కంట్రోల్ రూమ్ కి లింక్ చేశారు. 4 కంటే ఎక్కువ మంది గుమికూడిన ప్రాంతాలను గుర్తించి రద్దీ నియంత్రణకు చర్యలు తీసుకుంటారు. భక్తుల సంఖ్యను కొలిచే క్రౌడ్ కౌంటింగ్ కెమెరాలు, వాహనాల సంఖ్యను అంచనా వేసేందుకు నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరాల్ని సైతం ఏర్పాటు చేశారు. 20 డ్రోన్ కెమెరాలు, 480 సీసీ కెమెరాల్ని కమాండ్ కంట్రోల్ రూమ్ కి లింక్ చేసి నిరంతరం నిఘా ఏర్పాటు చేశారు. మహా జాతరకు చాలా మంది కుటుంబ సమేతంగా వస్తారు. అయితే జాతరలో చిన్నారులు, వృద్ధులు తప్పిపోతూ ఉంటారు. గత జాతరలో సుమారు 30,000 మంది వరకు తప్పిపోయారు. ఈ ఘటనల్ని దృష్టిలో ఉంచుకుని ఈసారి వోడాఫోన్ ఐడియా సహకారంతో జియో ట్యాగ్ బేస్డ్ మిస్సింగ్ పర్సన్ ట్రాకింగ్ సిస్టమ్ ని అధికారులు రెడీ చేశారు. పస్రా, తాడ్వాయ్ మార్గాల్లోని కౌంటర్స్లలో వృద్ధులు, పిల్లల వివరాల్ని నమోదు చేసి వారికి క్యూఆర్ కోడ్ కలిగిన జియో ట్యాగ్లని కడతారు. ఒకవేళ ఎవరైనా తప్పిపోతే ఈ ట్యాగ్ను స్కాన్ చేయటం ద్వారా వారి పూర్తి వివరాల్ని సులభంగా తెలుసుకోవచ్చు. శబరిమలలో విజయవంతమైన ఈ విధానాన్ని ఇప్పుడు మేడారంలో కూడా అమలు చేస్తున్నారు. తెలుగు, ఇంగ్లీష్తో పాటు హిందీ, తమిళ భాషల్లో కూడా వివరాల నమోదుకు అవకాశం కల్పించారు. భద్రతను పర్యవేక్షించేందుకు మేడారం 2.0లో భాగంగా టీజీ క్వెస్ట్ అనే అత్యాధునిక ఏఐ డ్రోన్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దాదాపు 30 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ ప్రాంతం, జంపన్నవాగు, రద్దీగా ఉండే రహదారులపై ఈ డ్రోన్లు నిరంతరం నిఘా ఉంచుతాయి. కేవలం డ్రోన్లే కాకుండా ఆకాశంలో ఎగిరే హీలియం బెలూన్లకి పాన్, టిల్ట్, జూమ్ కెమెరాల్ని అమర్చారు. ఇవి అత్యంత ఎత్తు నుంచి కూడా రద్దీని విశ్లేషించి తొక్కేసులాట జరిగే అవకాశం ఉన్న ప్రాంతాల్ని ముందుగానే పసిగట్టి అధికారుల్ని అప్రమత్తం చేస్తాయి. జాతరలో శాంతి భద్రతల కోసం 12 ప్రత్యేక క్రైమ్ బృందాలను ఏర్పాటు చేశారు. హాస్పిటల్ ప్రాంగణాలు, పార్కింగ్ స్థలాల వద్ద ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ని సాయంతో పాత నేరస్తుల్ని గుర్తించనున్నారు. అనుమానాస్పద వస్తువుల్ని గుర్తించే రియల్ టైమ్ అలర్ట్ సిస్టమ్ ని కూడా సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యం కోసం 2,000 ఎకరాల్లో 37 పార్కింగ్ ప్రదేశాలు, 50కి పైగా అనౌన్స్మెంట్ పాయింట్లు అందుబాటులో ఉన్నాయి.